యూపీఎస్సీ రేడియోలో దినేష్ శెట్టిని ద్వారా చెప్పుకుంటున్నాం. ఇప్పటికే 6 క్వశ్చన్లు అయిపోయినాయి. 7వ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈ క్వశ్చన్ ఏంది అబ్బాయి, ఏంటంటే ఈడుగోలా ఈడంటే నేనే. హౌ డస్ తెలంగాణ అప్రోచ్ టు ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్? అదేం సార్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ అడుగుతారేంటి? అరే ఎకానమీ సర్వేలో ఎన్విరాన్మెంట్ కూడా అడిగారు. కాంట్రిబ్యూట్ టు ఎకలాజికల్ బ్యాలెన్స్. అరే నువ్వు డెవలప్ అయితే సరిపోద్దా? సర్వనాశనెస్ డెవలప్ అయిపోతావా? లేదు కదా. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉంచాలి కదా ఎంతో కొంత. అండ్ వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద వన మహోత్సవ్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? ఓకేనా. వన మహోత్సవం, ఎకలాజికల్ బ్యాలెన్స్, కీ ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా మీరు పెట్టుకోండి. ఏం చేసుకోవాలి? యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్ బంగారు, బెస్ట్ కంటెంట్. సో ఇంట్రడక్షన్ ఏంటి? తెలంగాణలో ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బాగా పెరుగుతుంది, బాగా ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, రూరల్ లైవ్లీహుడ్కి సపోర్ట్ చేస్తున్నాము, వన మహోత్సవం ప్రోగ్రాంలో క్రూషియల్ రోల్ జరుగుతుంది. ఆ క్రూషియల్ రోల్ ఏంటంటే అని ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో తెలంగాణలో ఎట్లా ఉంది అంటే కరెంట్ స్టేటస్ ఆఫ్ ప్రస్తుతం ఫారెస్ట్ ఎలా ఉన్నాయంటే తెలంగాణలో ఫారెస్ట్ కవర్ 26,969. చూడండి, 2 6 6ని తిప్పు 9, 9ని తిప్పు 6, 6ని తిప్పు 9. ఓకేనా. 2 6 తిప్పితే 9, మళ్ళీ తిప్పితే 6, మళ్ళీ తిప్పితే ఎన్నిసార్లు తిప్పుతారా బాబు, గుర్తుపెట్టుకొని చెప్తున్నా. 2 6 9 6 9 స్క్వేర్ కిలోమీటర్స్, విచ్ ఇస్ 25% స్టేట్ జోగ్రఫికల్ ఏరియా, స్లైట్లీ అబోవ్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ బాబా. గిట్లు వంటి పాయింట్ కదా మనకు రావాల్సింది. అంటే 21.31 ఏమో నేషనల్ యావరేజ్, మన తెలంగాణ ఫారెస్ట్ ఏమో 24%. ఇది కదా మనకు కావాల్సింది. బయోడైవర్సిటీ ఎంత ఉంది? 2,939 ప్లాంట్ స్పీసెస్ అంటే, 365 బర్డ్ స్పీసెస్ అంటే, 103 మమ్మల్ స్పీసెస్ అంటే, 28 రెప్టైల్ స్పీసెస్ అంటే, ఇంకా ఇన్వర్టిబ్రేట్స్ అయితే అనంతం అనంతం అమేఘం అమోహం అమోఘం. ఓకేనా. ఇది చెట్లు ఎన్ని ఉన్నాయి, పిచ్చుకలు ఎన్ని ఉన్నాయి, పిచ్చుకలు కాదు పక్షులు ఎన్ని ఉన్నాయి, పాలిచ్చే జంతువులు మమ్మల్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకోటి అన్ని జంతువులు కూడా పాలివ్వవు. రెప్టైల్స్ ఎన్ని ఉన్నాయి అంటే బల్లి, ఉడుము, మన రెప్టైల్స్ అంటాం కదా, నీళ్ళు లేకపోయినా బతకలేవు, ఏదైనా పార్ట్ ఊడిపోయినా సరే రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది రెప్టైల్స్కి. అవి ఈ డైనోసార్లు ఇవ్వలేండి. బట్ డైనోసార్లు కూడా రెప్టైలే తెలుసా. ప్రొటెక్టెడ్ ఏరియాస్, తెలంగాణ హ్యాస్ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్, 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఎంత ఏరియా? 5,69,200. సారీ డాట్ మర్చిపోయాను. 5692.48. ఓకేనా, స్క్వేర్ కిలోమీటర్స్. ఇందులో ఏంది? మంజిరా వైల్డ్ లైఫ్ శాంచురీ, శివం వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇవి క్రూషియల్ క్రొకడైల్స్కి, మైగ్రేటరీ బర్డ్స్కి. తెలుసా మైగ్రేటరీ బర్డ్స్ రష్యా నుంచి వస్తుంది తెలుసా. అమూర్ ఫాల్కన్ ఒకటి ఉంటుంది, ఇంత ఉంటుంది నాకు తెలిసి, ఫుల్ అంత ఉంటుంది. అది మైగ్రేటరీ బర్డ్స్ ఆడ నుంచో వస్తుంది, మళ్ళీ దూరం ట్రావెల్ చేస్తుంది తెలుసా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ బర్డ్. అందుకోసమే కదా ఈ హైదరాబాద్లో హైడ్రా ఒకటి వచ్చేసేసి కబ్జా చేసుకున్న అమీన్పూర్ చెరువు, ఈ చందనగర్ చెరువు, ఈ చుట్టుపక్కల గంగారాం, ఇవన్నీ చెరువుల్లో కబ్జాలన్నీ పడేస్తున్నందుకు ఈ మైగ్రేటరీ బర్డ్స్ కోసం, ఈ అమూర్ ఫాల్కన్స్ కోసమే. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ కోర్స్ దానిలో నానార్థాలు మీరు తీసుకోవచ్చు, నాకు తెలియదు. నేషనల్ కొలాబరేషన్ అంతా ద స్టేట్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరితో వర్క్ చేస్తావు? ఫాలో న్యూట్రిషన్ పాలసీ మ్యాండేట్స్, కన్జర్వేషన్ ఆఫ్ సస్టైనబుల్ రిసోర్స్ యూజ్. ఏంలే మంచిగా చేసుకో అని చెప్తున్నా అంతే. కొన్ని పదాలకి మనకు మీనింగ్ ఉండదు, బట్ రాయాలి అంతే. ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ రాస్తే బోర్ కొడుతుంది కదా. ఫారెస్టరీ సెక్టార్ జనరేట్స్ 26.54 కోట్లు 2021-22 అయితే ఇప్పుడు పెరిగి 30 కోట్లు వచ్చింది. రిఫ్లెక్టింగ్ 13% ఇంక్రీజ్ అయింది బాయ్. సూపర్ కదా. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్కి వెళ్దాం. మనం మోస్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. 22-23లో సీడ్లింగ్స్ ప్లాంటెడ్ అని చేసాం, 2-2-9 చేసాం. టార్గెట్ ఎంత? 1959. అంటే 2022-23లో వన మహోత్సవం సక్సెస్. 23-24లో మన టార్గెట్ ఎంత? 1929 లక్షల సీడ్లింగ్స్. మనం ఎంత చేసాం? 1807 సీడ్లింగ్స్ చేసాం. 24-25 టార్గెట్ ఎంత? 2002 లక్షల సీడ్లింగ్స్ చేసామా? అవ్వని అయ్యా, ఇంకో సంవత్సరం ఒక చెప్తాను. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎంత? 109,00,000 సీడ్లింగ్స్ మున్సిపల్ వాళ్ళు చేసుకోవాలి. అలాగే 637 లక్షల సీడ్లింగ్స్ ఏమో రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవాలి. ఫారెస్ట్ వాళ్ళు 134 లక్షల సీడ్లింగ్స్ని వేసి చెట్టు చెయ్యండి. మొక్కనిచ్చాము, చెట్టు చెయ్యండి. విత్తనం ఇచ్చాము, దాన్ని చెట్టు చెయ్యండి. ఇది మన
సోషియో ఎకనామిక్ సర్వే, తెలంగాణ ఎకనామిక్ అవుట్లుక్. ఇదిగో ఈ స్కాన్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి మన యాప్ ఉంటుంది, గ్రూప్స్ గురూజీ ఉంటుంది, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీరు నాతో మాట్లాడాలనుకోండి 97016444. ఏం మాట్లాడతారు, వాట్సాప్ చేయండి. అర్జెంటుగా మాట్లాడండి, నేను మీకు చెప్తాను ఎట్లా చదవాలి అని చెప్తాను. బట్ ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, వాట్సాప్ చేసి మీరు రాసిన ఈ 7 క్వశ్చన్లకి ఆన్సర్లు రాసి వాట్సాప్ చేయండి. నేను కరెక్షన్ చేసి మీకు ఇస్తాను. ఓకేనా? చలో కలుద్దాం, మళ్ళీ నెక్స్ట్ 3rd చాప్టర్తో కలుద్దాం. ఈ 7 వీడియోలు మీకు ఖచ్చితంగా 7 చాప్టర్లు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అందుకు చిన్న మనం అవసరం చిన్న పిక్చర్లో పెట్టాను. ఓకేనా? హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. మై దినేష్ సైనింగ్ ఆఫ్. ఓకేనా? బాబాయ్, ఉంటా మరి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరా బాయ్, ప్లీజ్ రా బాయ్, షేర్ చేయి. మనకు సబ్స్క్రైబర్స్ ఏమో 23,000 మంది ఉన్నారు, కానీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఓకేనా? సో నాకు మంచి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మంచిగా చేయాలి అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఓకేనా? సో యూ హ్యావ్ టు సపోర్ట్ మీ కదా. ఐ సపోర్టెడ్ యూ సపోర్టెడ్ మీ. నాకు లంచం కావాలి కదా, నా లంచం నాకు ఇచ్చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. రిలేటివిటీ అప్లై చేయొద్దయ్యా, అందరికీ ఎదగనివ్వండి. ఓకేనా? బాయ్ బాయ్, ఉంటా మరి.